హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్మోహన్ను. మనం స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ తరచూ వినే పదాలు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అసలు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే ఏంటి? ఒక స్టాక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి స్టాక్లను లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్గా వర్గీకరించడం జరుగుతుంది. మరి మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? ఒక స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్, అంటే ఈరోజు మార్కెట్లో ట్రేడ్ అవుతున్న వాల్యూని మొత్తం షేర్లతో మల్టిప్లై చేయగా వచ్చే వాల్యూని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనడం జరుగుతుంది. మనం ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని స్టాక్స్ని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్గా వర్గీకరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ క్యాప్ అంటే వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మినిమం 20,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటే వాటిని లార్జ్ క్యాప్ స్టాక్స్ అని అనడం జరుగుతుంది. సో వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఏషియన్ పెయింట్స్. ఇవి ఆ పర్టికులర్ సెక్టర్లో మార్కెట్ లీడర్గా ఉండడం జరుగుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ కూడా అదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ మిడ్ క్యాప్కి వచ్చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల నుండి 20,000 కోట్ల మధ్యలో ఉండే కంపెనీస్ని మిడ్ క్యాప్ స్టాక్స్లు అని అనడం జరుగుతుంది. ఈ మిడ్ క్యాప్ స్టాక్లో ఏంటంటే లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే రిస్క్ ఎక్కువగానే ఉంటుంది, రిటర్న్స్ కూడా లార్జ్ క్యాప్ కంటే ఎక్కువగానే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటే వాటి యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,000 కోట్ల కంటే తక్కువగా ఉంటే వాటిని మనం స్మాల్ క్యాప్ స్టాక్స్ అనడం జరుగుతుంది. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనకు రిటర్న్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ కంటే ఎక్కువగా ఉండడం జరుగుతుంది, రిస్క్ కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. అండ్ నేటి స్మాల్ క్యాప్ కంపెనీసే రేపటి మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్. థ్యాంక్ యూ సో మచ్.